నమస్తే వ్యూస్. ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్‌లో మన అన్ని నొప్పుల గురించి మాట్లాడుకున్నాం. కీళ్ళ నొప్పుల గురించి, మోకాళ్ళ నొప్పుల గురించి, వాళ్ళకి చేసే ట్రీట్మెంట్స్ కూడా మనం కళ్ళారా చూసాం. ఇవాళ మనతో ఒకరున్నారు. వారు ఎలాంటి పెయిన్‌తో వచ్చారు, ఫస్ట్ సెషన్ అయిపోయిందంట. ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంది సుధీర్ దారా గారి ట్రీట్మెంట్ ద్వారా అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? స్వరాజ్యం. స్వరాజ్యం. చక్కటి పేరు. ఫస్ట్ సెషన్ అయిపోయింది కదా, పిఆర్పి సెషన్ మీకు ఒకటి అయిపోయింది. ఎలా తెలుసుకున్నారు ఎపియాన్ గురించి? టీవీలో చూసిన. టీవీలో వస్తే చూసి వచ్చారా? మరి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సెషన్ అయిపోయింది కదా, ఇప్పుడు నొప్పి ఎలా ఉంది? కొంచెం పర్వాలేదమ్మా, తగ్గింది ఫస్ట్ సెషన్ కి. ఎప్పుడు తీసుకున్నారు ఫస్ట్ సెషన్? 31st పోయిన మంత్ 31st కి తీసుకున్నారు. వచ్చినప్పుడు చెప్పారా మీకు అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటది, ఎలా చేయబోతున్నారు? 4 సిట్టింగ్స్ ఉంటే ఒక అట్లా చేయించుకోవాలని చెప్పారు. అమ్మా, ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి రాకముందు వచ్చిన తర్వాత నొప్పిలో ఎంత మార్పు వచ్చింది చెప్తారు? 30 or 40. ఫస్ట్ సెషన్ అయిపోయిన వెంటనే మీకు 30 to 40% తగ్గింది, పెయిన్ తగ్గింది. అంత ముందు పరిస్థితి ఎలా ఉండేది? కొంచెం కష్టం నడవడం, దిగాలని నడాలి, కొంచెం కష్టం అనిపించేది. కొంచెం ఫ్రీ ఉంది. అవునా? ఇప్పుడు ఏ కాలుకి? ఎడం కాలుగా అస్సలు నడవనిచ్చేది కాదా? కొంచెం కష్టం అయ్యేది, పట్టేసినట్టు అయ్యేది. ఎంతసేపు నడిస్తే మీకు ఎంతవరకు నడవగలిగే వాళ్ళు అప్పుడు? మీరు కష్టమే కొంచెం నడవాలంటే, అందుకని ఎక్కువసేపు నడవాలి. అప్పుడు నడవాలి. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, కొంచెం దూరం నడిచినా పెయిన్ వచ్చేసేది. ఇప్పుడు ఫస్ట్ సెషన్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మీ నడిచే తీరు, అదంతా ఎట్లా ఉంది? పెయిన్ మంచి హాయిగా ఉందమ్మా, రిలీఫ్ ఉంది. ఇప్పుడు నడవగలుగుతున్నారు ప్రశాంతంగా. వచ్చినందుకు మీరు ఆనందంగానే ఉన్నారా? పర్వాలేదు. ఫస్ట్ సెషన్ సంతోషం, హ్యాపీ. ఓకే. సార్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, మీ నొప్పి ఇలా ఉంటది, ఇలా ఇలా తగ్గుతుంది అని. అలాగే చెప్పారు సార్ సుధీర్ దారా గారు. ఇవాళ రెండో సెషన్ కదా మీకు, రెండో పిఆర్పి సెషన్ విత్ సుధీర్ దారా గారితో. సో రెడీ ఉన్నారా సెకండ్ సెషన్ కి? రెడీగా వచ్చాను. అవునా? సెకండ్ సెషన్ తర్వాత మీ పనులు మీరు ఇంకొంచెం బెటర్ గా చేసుకోగలను అనుకుంటున్నారా? అట్లా అనుకునే అదే ఉద్దేశంతో వచ్చాను ఇక్కడికి. అవునా? సో ఫస్ట్ సెషన్ ద్వారా వచ్చిన మార్పుతో, అదే నమ్మకంతో మళ్ళీ వచ్చాను. అట్లా అది నమ్మకంతో వచ్చాను, తగ్గాలని వచ్చాను. ఈ కాలు ఒకటే నొప్పి, దానికి ఉంటదమ్మా? అది కూడా ఉంటదా? రెండు నొప్పి చెప్పారు సార్. రెండిటికి చేస్తున్నారు. ఇప్పుడు రెండిటికి చేశారా మీకు? ఫస్ట్ రెండిటికి కూడా చేశారు, 2 కాళ్ళు చేశారు. మళ్ళీ వాళ్ళు 2 కాళ్ళకి. కానీ మీకు ఇది పిఆర్పి సెషన్ అయిపోయిన వెంటనే ఊరు వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ? ఇక్కడ మా అమ్మాయి ఉంది, ఇక్కడే ఉంటారా? మీ ఊరేది? సొంతూరు? భద్రాచలం దగ్గర. అయిపోయిన ఒక 10-15 నిమిషాలకు మళ్ళీ వెళ్ళిపోతారు. మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాం. మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతారు. హాస్పిటల్లో ఉండడం అలా ఏం లేదు? ఒక 15-20 నిమిషాలు అబ్జర్వేషన్ ఉంచుకుంటా అన్నారు, ఒక అరగంట అట్లా. అంతే, అబ్జర్వేషన్ అయ్యాక పంపించేస్తున్నారు. అంటే మొత్తం ఒక 40-50 నిమిషాల ప్రాసెస్ అంతే, అంతకు మించి లేదు కదా? 1 hour ఉంటుంది. 1 hour ప్రాసెస్, అంతేగాని హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఏం లేదు. అలా నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అంతేనమ్మా. నీకు నచ్చిందా ఇదంతా? మంచిగా అనిపించి వచ్చే సెకండ్ టైం. అది సూపర్. ఇంతకు ముందు ఇపియానికి రాకముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళానమ్మా. అతను సర్జరీ అంటే వద్దని వచ్చేసాడు. సర్జరీ అని చెప్పారా? 2 కాళ్ళు సర్జరీ చేయాలి అని చెప్పారు. వద్దమ్మా అని వచ్చేసాను. సార్ దగ్గర అయితే ఇంజక్షన్ చేస్తున్నారు కదా, అందుకని ఇక్కడికి వచ్చాను అనమాట. ఏం చెప్తారని. ఇంజక్షన్ తో అయితే అయిపోతుంది, సర్జరీ దాకా భయం కదరా. 74 years అంటే మరి చేయించుకోవటం కష్టమే కదా. అది అందుకని ఇంకా ఇష్టం లేక దీని కొరకు వచ్చాను అట్లా. అది ఇప్పుడు ఏమని చెప్పారు వాళ్ళు? ప్రాబ్లం అరుగుదల అని చెప్పారా? అంతే, గుజ్జు లేదు, అరుగుదల అని చెప్పారు. ఖచ్చితంగా ఆపరేషన్ అన్నారు. ఖచ్చితంగా ఆపరేషన్ అన్నారు. మీకు ఇపియాన్ అయితే ఇంజక్షన్ తో అయిపోద్ది కాబట్టి ప్రశాంతంగా వచ్చారు. ఏజ్ ఎక్కువ కదా, మందికి భయం వేసి వద్దని వచ్చేసారు అనమాట. అట్లా అది. సరేమ్మా, జాగ్రత్త. రెండో సెషన్ ఇవాళ మీకు. అవును, మంచిగా జరగాలి, మంచిగా జరుగుతుంది. అది హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటారు మీరు. చక్కగా నవ్వుతూ స్వరాజ్యం అని మంచి పేరు పెట్టుకున్నారు. హ్యాపీగా ఉంటారు. అది ఉండాలి అని అంటున్నా. బాగా గోల్డ్ బాగా ఇష్టమా మీకు? ఏమో ఇప్పుడు. సరే, మనం ట్రీట్మెంట్స్ గురించి ఎన్ని సెషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఒకటి, ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వారి నోట వినడం ఒకటి అనమాట. ఆల్రెడీ ఒక సెషన్ తీసుకొని చాలా వరకు నడవలేని పరిస్థితి నుండి ఇప్పుడు నా పని నేను చేసుకోగలను ఆ స్థాయి దాకా వచ్చారు. ఇవాళ రెండో సెషన్కి వచ్చారు. ఇలాగా ఎంతో మంది సర్జరీ అని భయపడే వాళ్ళు ఒక్కసారి ఎపియాన్కి వచ్చి చూడండి. ఏ పెయిన్ అయినా, మోకాళ్ళ నొప్పులైనా, స్పైన్ రిలేటెడ్, నెక్ రిలేటెడ్ ఏ పెయిన్ అయినా మీకు 1 stop సొల్యూషన్ లాగా అనమాట. సర్జరీకి భయపడే వాళ్ళు, నా వయసు పెద్దది,
సర్జరీ చేయించుకొని ఇప్పుడు నేను బెడ్ మీద పడుకుంటే చూసే వాళ్ళు ఎవరు, ఒకరికి నేను భారం కాకూడదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎపియానికి రండి. మీరు వచ్చి కన్సల్టేషన్ తీసుకొని మీకు తగ్గట్టు మీ ప్రాబ్లంకి తగ్గట్టు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. 1 డే ప్రాసెస్ కూడా కాదు ఇది, ఓన్లీ 2-3 గంటల ప్రాసెస్ అంతే. మీరు వచ్చిన దగ్గర నుండి మీరు తిరిగి వెళ్ళిపోయే వరకు జస్ట్ 1 గంట ప్రాసెస్. మీ బ్లడ్లో నుంచి తీసిన ప్లాస్మా తోటి మీకు ప్రిఆర్పి చేస్తారు. బయట నుంచి ఏమీ కాదు, బ్లడ్ ఏం లేదు, ఒక ఇంజెక్షన్ అంతే. ఆ ఇంజెక్షన్ తర్వాత మిమ్మల్ని అరగంట రెస్ట్లో పెట్టి పంపించేస్తారు. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఎప్పుడు రావాలో చెప్తారు. ఇంతే ప్రాసెస్, ఇంకేం లేదు. సర్జరీకి భయపడే వాళ్ళు ఖచ్చితంగా ఎపియాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.